లైక్ Q&A ఒక 6 to 7 క్వశ్చన్స్ అయితే రాసిన. సో మన ఫాలోవర్స్ అడిగారు అనమాట. సో ఎవరైనా లైక్ ఎక్స్పర్ట్ ఉంటే అడుగుమని. సో నేను ఎక్స్పర్ట్నే పట్టుకొచ్చిన విత్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎన్నో వీడియోలు చూసింటారు వాట్సాప్ది. సో మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ క్వశ్చన్లు ఏంటంటే బేసిక్గా బిగినర్స్ అడిగినవి రిలేటెడ్ వర్కౌట్ ప్లాన్, డైట్ ప్లాన్ అండ్ మోటివేషన్ థింగ్. సో అవే క్వశ్చన్స్. సో ఇప్పుడు క్లారిటీగా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో సీదా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో బాయ్. సో నేను వాట్సాప్ని బాయ్ అనే పిలుస్తా. సో డోంట్ మైండ్, అంటే మీరు అన్న అంటారు, మనం బాయ్ అనే పిలుస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే బాయ్, బిగినర్స్కి ఏ వర్కౌట్ ప్లాన్ ఫాలో అయితే బెటర్? అంటే మనకి చాలా స్ప్లిట్స్ ఉంటాయి కదా. సో అందులో బిగినర్ ఆడ జిమ్ పోగానే ఏం చేస్తే బెటరు అనేది మెయిన్. యాజ్ అ బిగినర్ నేను చేసిన మిస్టేక్ ఫస్ట్ చెప్తా. నేను చేసింది పుష్ పుల్ లెగ్స్. ఓకే, పుష్ పుల్ లెగ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది బ్యాక్ బైసెప్, షోల్డర్, చెస్ట్, ట్రైసెప్ ఇట్లా చేసుకుంటూ పోతాం. ఓకే, సో ఇది చేస్తున్న ప్రాసెస్లో మీరు రేర్ డెల్ట్ని తక్కువ ఫోకస్ చేస్తారు చాలామంది. ఓకే, పుష్ పుల్ లెగ్స్ మ్యాక్సిమం బ్యాక్ బైసెప్ చేసిన రోజు రేర్ డెల్ట్ చేస్తారు, లేకపోతే షోల్డర్ రోజు రేర్ డెల్ట్ కొడతారు. 2 chances. వీక్లో 2 times ఒకటే సెట్ కొడతాం. త్రీ సెట్స్, ఒక వేరియేషన్ రేర్ డెల్ట్ ఫ్లైస్. అది కూడా సగం మంది పెక్ ఫ్లైస్, రివర్స్ పెక్ ఫ్లైస్ తప్పు చేస్తారు. దానివల్ల రేర్ డెల్ట్ అసలు గ్రో కాదు. దానికన్నా బెటర్ ఆప్షన్ షోల్డర్, చెస్ట్ డెడికేటెడ్ డేస్లో ట్రైన్ చేస్తే బెటర్. అది కూడా అకార్డింగ్ టు యువర్ బాడీ కండిషన్. ఒకవేళ మీ బాడీలో ఏదైనా పార్ట్ వీక్ ఉంటే దానికి తగ్గట్టు ట్రైన్ చేయడం బెటర్ అండి. చెస్ట్ వీక్ ఉంటే చెస్ట్కి 2 times, షోల్డర్ వీక్ ఉంటే షోల్డర్కి 2 times, డిపెండింగ్ ఆన్ ఇట్. ఒకవేళ ఇప్పుడు సపరేట్గా నాకు ఒకవేళ వర్కౌట్ ప్లాన్ కావాలన్నా అంటే మాత్రం మీరు ఒక డిజైన్ చేసి పెట్టుకోండి. ఏవైతే వీక్ ఉన్నాయో ఫస్ట్ వాటిని ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ వాటిని పెట్టి తర్వాత వేరే అన్ని పెట్టుకోవాలి. అట్లే చేసుకుంటానే నేను నా షోల్డర్, అప్పర్ చెస్ట్ అన్ని గ్రో చేసిన. ఆల్మోస్ట్ 6 years నుంచి 3 సంవత్సరాలు ఫస్ట్లో అట్లే తప్పులు చేసిన. 3 సంవత్సరాల నుంచి నేను కొంచెం ఫోకస్డ్గా ట్రైన్ చేస్తున్నాను. కండిషన్ మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లా వీక్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయని చెప్తున్నారు. సో వీక్ పార్ట్ మీదనే ఫోకస్ చేయండి ఫస్ట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పిన మనోడు కంప్లీట్ ఫిట్నెస్ పట్టుకొస్తాడు, దానికి మించి ఇంకా వేరేది ఏముండదు. ఎక్స్పెక్ట్ చేస్తాను అదే మీకు నడుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు చాలా మంది మెసేజ్ చేసింది ఏంటంటే బాయ్, జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కానీ ప్రాబ్లం ఏమవుతుంది, వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆడ జిమ్కి వెళ్ళి ఏం స్టార్ట్ చేయాలన్నా లైక్ సీదా ఇప్పుడు పోయి ట్రైనర్ని వర్కౌట్ అడుగుదామన్నా పర్సనల్ ట్రైనింగ్ తీసుకో అని అంటారు. కానీ ఇప్పుడు మన కాలేజ్ స్టూడెంట్స్ అండ్ హాస్టలర్స్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు, జిమ్ ఫీజు కట్టడమే ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నువ్వేం సజెస్ట్ చేస్తావు? వన్ సజెషన్, జిమ్లో ఎవడు చెప్పింది పట్టించుకోకూడదు ఫస్ట్ థింగ్. ఓకే, నేను కూడా ఫస్ట్లో అట్లనే ఉంటుండే, ఓవర్ వెయిట్ ఉంటుండే. సో జిమ్లోకి వెళ్ళినా వర్కౌట్ చేసిన అందరు ఫిట్ ఉండేటోళ్ళు, నేను అన్ఫిట్గా కేటగిరైజ్ చేసుకొని జిమ్ మానేసిన. ఆనెస్ట్గా ఫస్ట్లో మానేసిన. సో మీరు అది తప్పియాకరి, వెళ్ళండి జిమ్కి, వర్కౌట్ చేసుకొని మీ పని మీరు చేసుకోరు. ఎవరి దగ్గర సజెషన్ తీసుకోకండి. మంచి ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి ఇద్దరు కలిసి వర్కౌట్ చేసుకుంటే మాట్లాడుతూ సరదాగా చేసుకోరు. ఎవరితో పిల్లలు పెట్టుకోకరు, ఎవరితో నెగిటివిటీ అంత ఏం చేసుకోకండి. అండ్ ఇంకోటి, వర్కౌట్ చేసే టైంలో ఎట్లాంటి వర్కౌట్ స్ప్లిట్ ఫాలో అవ్వాలి అది ఆల్రెడీ చెప్పేసిన. ఇప్పుడు ఒకవేళ మీరు వర్కౌట్ చేస్తుంటే ఏం చేయాలి, దానికోసం musclewiki.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. స్పాన్సర్డ్ కాదు, జస్ట్ ఫ్రీగా చెప్తున్నా. musclewiki.com అందులోకి పోయి మీరు ఒక అనాటమీ వస్తుంది, హ్యూమన్ మేల్ ఫీమేల్ రెండు వస్తాయి, చెక్క అని కూడా వస్తుంది అనాటమీ. సో దానిపైన మీరు టచ్ చేయగానే వర్కౌట్ గ్రూప్స్ అన్నీ వస్తాయి. సో చూసుకొని మీరు చెస్ట్ అని కొడితే చెస్ట్ వేరియేషన్స్ వస్తాయి. అంటే చెస్ట్ డే ఒకవేళ పర్టికులర్గా ఉంటే షోల్డర్, ట్రైసెప్ అట్లా సెలెక్ట్ చేసిరంటే మీకు దానికి తగ్గట్టు అదే ఒకటి డిజైన్ చేస్తుంది. అందులో మీరు పర్టికులర్గా మెన్షన్ చేయొచ్చు, లైక్ మై రేర్ డెల్ట్ ఈజ్ వీక్ అని. సో దానికి తగ్గట్టు ప్లాన్ అది డిజైన్ చేసి ఇస్తుంది ఫ్రీగా, ఏం పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. సో అట్లా మీరు ముందే 1000 రూపాయలు అంటేనే అన్న 500కి రాదా అంటారు, కాబట్టి ఫ్రీ ఉన్నది చెప్తాను. సో ఆ సజెస్ట్ చేసిన యాప్ నుంచి మీరు నేర్చుకోవచ్చు ఏ వర్కౌట్ ప్లాన్ ఫాలో అవ్వాలని. అండ్ ఇంకోటి, ఎవరిని పట్టించుకోకండి, జస్ట్ ఇయర్ ఫోన్స్ క్యారీ చేసి సీదా జిమ్లోకి వెళ్ళిపోయి వర్కౌట్ చేయండి, సరిపోతుంది. సో మై థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఫ్యాట్ లాస్కి లేదంటే వెయిట్ గెయిన్కి సపరేట్ వర్కౌట్ ప్లాన్ ఉంటుందని ఒక మిస్కన్సెప్షన్ ఉంది. చాలామంది అట్లనే అనుకుంటారు, నాకు కమెంట్ కూడా చేస్తారు. దీని మీద నీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ ప్రతిదానికి వర్కౌట్ ప్లాన్ అనేది కామన్ ఉంటుంది.
బట్ ఒక చేంజ్ ఏంటంటే ఫ్యాట్ లాస్ చేస్తున్న టైంలో మనం ఎక్కువ హైపర్ట్రోఫీ పైన ఫోకస్ చేస్తాం. సో దట్ మనం లైట్ వెయిట్ చేస్తున్నా హెవీ వెయిట్ చేస్తున్నా ఆబ్వియస్లీ ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రెంత్ డిప్లీట్ అవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వీ ట్రైన్ విత్ హైపర్ట్రోఫీ. అందులో కొన్ని ఎక్కువ రెప్స్ కొడతాం సో దట్ మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ మజిల్ మంచిగా బిల్డ్ అవుతుంది. వెన్ కమ్స్ టు బల్కింగ్ వీఆర్ ఇన్ సర్ప్లస్, రైట్? క్యాలరీస్ కొంచెం ఎక్కువ తింటాం. దానివల్ల ఆబ్వియస్లీ బాడీలో ఎనర్జీ ఉంటుంది, స్టోర్డ్ ఫ్యాట్ కూడా ఉంటుంది కొంచెం. దానివల్ల యూ కెన్ పుష్ హార్డర్. కాబట్టి తక్కువ వెయిట్స్ చేస్తారు, ఎక్కువ వెయిట్స్ చేస్తారు. రెపిటేషన్స్ అనేవి ఒక 8 to 10 రెప్స్ మాక్సిమం. ఇక చేసిన 12 కన్నా ఎక్కువ మనం. ఇప్పుడు నువ్వు గెయినింగ్లో ఉండి 30 రెప్స్ కొడితే నీ అంత ఎరిపుకోడు ఇంకొకటి ఉండడు అంటాను అట్లా. సో అర్థమైంది అనుకుంటున్నా. సపరేట్ వర్కౌట్ ప్లాన్ అంటూ ఏది ఉండదు, అది మొత్తం మీ ట్రైనింగ్ మీద డిపెండ్ అవుతుంది. హై వాల్యూమ్, లో ఇంటెన్సిటీ, లో వాల్యూమ్, హై ఇంటెన్సిటీ మీద. సో బై నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతి ఒక్క జిమ్ ర్యాట్ లేదంటే నువ్వే ఇంత కన్సిస్టెంట్గా ఎందుకు ఉంటారు అని ఒక క్వశ్చన్ అనమాట. లైక్ ఎందుకు ఇంత కన్సిస్టెంట్ ఉండి మనం ఇన్ని గంటలు వర్కౌట్ చేస్తాం, ఇంత సేమ్ డైట్ ఫాలో అవుతాం, సేమ్ ఫుడ్ తింటాం, ఎందుకు? సే ఇఫ్ సమ్మన్ స్టార్టెడ్ టుడే, వానికి గోల్ ఏముంటుంది సింపుల్గా, నేను జిమ్ వచ్చి స్టార్ట్ చేసిన, నాకు జస్ట్ బరువు తగ్గితే చాలరా అనేటోళ్ళే ఉంటారు మెజారిటీ ఆఫ్ దెమ్. బట్ దెన్ కొన్ని నెలల తర్వాత, ఒక 6 months or 7 months తర్వాత బాడీలో చేంజెస్ చూస్తారు. బాడీ ఫ్యాట్ మంచిగా డ్రాప్ అవుతుంది, కండిషన్ మంచిగా అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఫీడ్లో వస్తుంటారు బాడీ బిల్డర్స్, వాళ్ళని చూసి ఒక కొత్త కోరిక పుడుతుంది మనసులో, నేను కూడా వాళ్ళ లెక్క కావాలి, నేను కూడా వాళ్ళ లెక్క కనిపించాలి అని. అది అట్లా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ నుంచి ఒక ఏమంటారు, ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ నుంచి దాన్ని ఒక ఫ్యూచర్ గోల్ లెక్క తయారు చేసుకొని దానిపైన వర్క్ చేసుకుంటూ పోతున్నాం. నేను కూడా మీ లెక్కనే ఉంటుండే ఒకప్పుడు, జస్ట్ జిమ్ పోయి బరువు తగ్గితే చాలు అనుకున్నాను. ఐ యూస్ టు బి ఓవర్ వెయిట్, నాకు బరువు తగ్గాల, 10 kilos తగ్గాల. నా పిల్లలు లేచింది, ఆ పిల్లని మళ్ళీ వెనుకకు తెచ్చుకునే ప్రాసెస్లో నేను కొంచెం వెయిట్ లాస్ చేసింది స్టార్టింగ్లో. బట్ దట్ డింట్ వర్క్. దాని ప్లేస్లో ఇంకోటి ఏదో జరిగింది. ఇట్స్ బీన్ ఓవర్ 5 years, 5 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ చేస్తూనే ఉన్నాం, బాడీ బిల్డ్ అయితేనే ఉంది. ఎంత చేసినా నెవర్ గెట్ సాటిస్ఫాక్షన్ ఎప్పటికీ రాదు. రేపు నేను ఒకవేళ సీబంకి బరాబర్ ఫిజిక్ ఉన్నా నాకు ఇంకొక ఇంచు బైసెప్ కావాలరా అనే రకం ఉంటాం మనం. సో ఆశ కద్దు బుద్ధకు సిగ్గు అనేది ఎవరికి ఉండదు, మనకు కూడా లేదు. సో కన్సిస్టెంట్గా ఎట్లుండాలి అంటే అదే, ఇంకా ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోవాలా, చేంజెస్ చూసుకుంటుండాలి డైలీ. ఈరోజు నువ్వు బాడీ వెయిట్ ఎంత ఉంది, రేపు ఎంత ఉంది, ఎల్లుండి ఎంత ఉంటుంది, ఫొటోస్ తోటి ట్రాక్ చేసుకోవడం. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ యువర్ ప్రోగ్రెస్ ఓన్లీ. పక్కన బాడీని చూసి నా బాడీ, అరే వాన్ బాడీ మంచిగా ఉంది, నా చక్కగా లేదు అనుకుంటే మాత్రం నీకు మోటివేషన్ జీరో ఉంటుంది. సో సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కంపారిజన్ అంతే. సో ఏం లైక్ కన్సిస్టెంట్ ఉండాలంటే నిన్ను నువ్వు చూసుకో అద్దంలో, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనే మెంటాలిటీతో ఉంటే మోటివేషన్ ఉంటుంది. కన్సిస్టెంట్గా ఉంటూ ఎవరో వేరే పర్సన్ లాంటి బాడీ రావాలంటే రాదు, అది ఎప్పటికీ రాదు. ఇంకోటి, ఇప్పుడు కుక్కను చూసి పులి కూడా అనుకుంటుంది నేను కూడా పులి లేక తయారవుతాను, కానీ ఎప్పటికైనా అవుతుందా? ఏమో అవుతుండొచ్చు, ఛాన్స్ ఉంది. దీనికి బ్రీడింగ్ చేపిస్తే, క్రాస్ బ్రీడ్ చేపిస్తే అవుతుండొచ్చు, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎన్హాన్స్మెంట్ ఈస్ క్రాస్ బ్రీడింగ్. సో ఇంకోటి ఏంటంటే, నువ్వు సజెస్ట్ చేసే ఫుడ్స్లో వెయిట్ గెయిన్కి బెస్ట్ ఫుడ్, ఫ్యాట్ లాస్కి బెస్ట్ ఫుడ్ ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఒక 5 మన వాళ్ళకి సజెస్ట్ చేయి. సో బేసిక్గా వెయిట్ లాస్ చేస్తున్న టైంలో బాడీ క్రేవ్స్ ఫర్ మోర్ ఎనర్జీ, క్రేవ్స్ ఫర్ మోర్ ఫుడ్. దాని అర్థం మనం ఇంకెక్కువ క్యాలరీస్ తినాలనిపిస్తుంది, ఏదో ఒక రకంగా చక్కెర కనిపిస్తే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది, వాటర్ కనిపిస్తే తాగేయాలనిపిస్తుంది, ఏది చూసినా తాగాలనిపిస్తుంది. సో లో క్యాలరీ హై వాల్యూమ్ ఫుడ్స్ని చూస్ చేసుకోవచ్చు, ఇన్ విచ్ చికెన్ సలాడ్, వెజిటేబుల్స్, ఫైబర్ రిచ్, ఓట్స్, ఇంకా ఏముంటాయి లో క్యాలరీ ఫ్రూట్స్, వాటర్ మెలన్, పపాయ, పొమగ్రానైట్ అట్లాంటివి. సో ప్రోటీన్కి వచ్చేసరికి చికెన్ ఒకటే బెస్ట్ సోర్స్ అంటాను నేను ఫ్యాట్ లాస్ టైంలో, ఎందుకంటే మీరు పన్నీర్ తింటే క్యాలరీస్ అన్నీ అందులోనే అయిపోతాయి, సో వేస్ట్. అండ్ గెయినింగ్ వచ్చేసరికి మీకు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, మీకు కడుపులో ఆకలి ఎక్కువ కాదు, ఎక్కువ తినలేరు చాలామంది. తినగలిగితే వెల్ అండ్ గుడ్, మంచిగా అన్ని తినండి. తినలేకపోతే ఒకవేళ ఫ్యాట్స్, హై క్యాలరీ ఫుడ్స్, పీనట్ బటర్, నట్స్, సీడ్స్, ఇంకా షేక్స్ ఉంటాయి కదా, ప్రోటీన్ షేక్ తయారు చేసుకోరు, 1200 calories లేపేసారు, సింపుల్ అంతే. దీన్ని కాంప్లికేట్ చేయకూడదు ఆయన, ఈ గెయినింగ్ కటింగ్ వెయిట్ లాస్లో వర్కౌట్ కాంప్లికేట్ చేయకూడదు. సింపుల్గా జిమ్ కోరి వర్కౌట్ చేసుకోరి,
తినండి, పండుకోండి, పొద్దున్న లేవరి, మళ్ళీ జమ్ముకోరు, మళ్ళీ రండి, రిపీట్. నో కాంప్లికేషన్స్. ఎక్కువ కాంప్లికేట్ చేస్తే మీరు ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఇంకెక్కువ కాంప్లికేషన్స్ వచ్చి మీరు మొత్తానికి ప్రాసెస్ని ఆపేస్తారు మధ్యలో. ఏమైతలేదురా అని ఒక కన్ఫ్యూజన్లో. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్రోగ్రెస్ అవుతుందా లేదా అనేది చిన్న చిన్న రోజులు అయితే కనిపించదు. అర్థమవుతుందా? టేక్స్ ఇయర్స్. చిన్న పుట్టిన కుక్క పిల్ల 4 రోజుల్లో కళ్ళు తెరుస్తుంది. అర్థమవుతుందా? ఈ 4 రోజుల్ని 4 సంవత్సరాలు లెక్కేసుకోండి. అట్లా సంవత్సరానికి కొంచెం 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 బిల్డ్ అవుతుంది బాడీ. అట్లా అర్థమైందా? అదనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. ఫుడ్స్ ఏది అనేది కాంప్లికేట్ చేయకూరి, ఫస్ట్ జిమ్ జాయిన్ అయిపోయి వర్కౌట్ చేయాలి. నా ఇంట్లో ఫుడ్ తిని అందులో ప్రోటీన్ ఒక్కటి చూసుకొని తినండి, సరిపోతుంది అని వాట్సాప్ అయితే సజెస్ట్ చేస్తాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో బై లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు నువ్వు జిమ్ జాయిన్ అయినా మ్యాక్సిమం పిల్ల వల్లనే జాయిన్ అయ్యింది. ఒక పాయింట్లో రిలేషన్షిప్ అట్లా అయిందని ఇట్లా అయిందని కూడా ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది. సో నేను జాయిన్ అయిన కూడా అట్లనే ఉంది, పిల్ల వల్లనే. సో ఇట్లా చాలా మంది ఉంటారు. సో బ్రేకప్ అయిపోయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సూసైడ్ చేసుకోవడం అవి చేసుకుంటారు. సో వాళ్ళకి జిమ్ ఎట్లా హెల్ప్ చేస్తుంది? ఇన్ కేస్ వాళ్ళు బ్రేకప్ లో ఫీల్ అవుతారు, జిమ్ అనేది ఎట్లా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి? ఓకే, దీనిలో మన స్టోరీనే చెప్తా. స్టోరీ చెప్తా. సో వాట్సాప్ స్టోరీ అంటే టెల్ మై స్టోరీ సో దట్ యూ క్యాన్ రిలేట్ టు ఇట్. ఓకే, నేను కోవిడ్లో నాకు పిల్ల ఉంటుండే, లైక్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక పిల్ల ఉంటుండే, నార్త్ ఇండియన్ అమ్మాయి. ఆల్రెడీ దీని నుంచి మస్తు మంది స్టోరీ తెలుసు, బట్ తెలియకపోతే చెప్తున్నా. పిల్ల ఉంటుండే, మంచిగా ఇద్దరం కలిసి ఉండేటోళ్ళం. ఆమెకు తెలుగు బొచ్చు కూడా రాదు, నాకు హిందీ బొచ్చు కూడా రాదు, బట్ స్టిల్ మేనేజ్ చేసినాం. 2 సంవత్సరాలు కలిసి ఉన్నా, 3 సంవత్సరాలు కలిసి ఉన్నాం. కోవిడ్ వచ్చింది, లాంగ్ డిస్టెన్స్ అయింది 2 years. సో 5 years రిలేషన్షిప్లో ఉన్నాం. 5 సంవత్సరాల తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత మనం మంచిగా తిని 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 కర్రగా స్కిన్ ఖరాబ్ అయిపోయి ఉబ్బిపోయినాం. బోండం ఉబ్బినాం. బోండం ఓవర్ ఫ్రై చేస్తే ఎట్లయితే అట్లా అయిపోయినాం. ఆ పిల్లలు లేచి ఏమన్నా ముఖం చూసుకున్నాం అతను అట్లా ఇట్లా ఏదో అన్నది కాబట్టి రిలేషన్. అప్పటికి నేను ఇంకా వెయిట్ చూసుకోవడం అంత లైట్ సీన్ ఉంటుండే. తర్వాత ఇంకా ఈ బ్రేకప్ మోటివేషన్ వీడియోస్ చూస్తుండే యూట్యూబ్లో. చూస్తే నీ అమ్మ ఒక్కొక్కడు 30 కిలోలు, 70 కిలోలు, 120 కిలోలు, 50 కిలోలు తగ్గిన వాళ్ళు ఉంటాయి. వాళ్ళని చూసి అనుకున్నారు, నీ అమ్మ వాడు చేసినప్పుడు వై నాట్ మీ అని ఒక థాట్ నాకు వచ్చిండే. ఆ రోజు నేను స్టార్ట్ చేసిన జిమ్కి వెళ్ళడం. ఇప్పుడు నేను ఒక్కడనే సక్సెస్ఫుల్ అయిపోయినా అని చెప్తలేను, నా ద్వారా చాలామంది ట్రాన్స్ఫార్మ్ అయినారు. నేను చెప్పిన మాటల్ని చూసుకుంటేనే మస్తు మంది నా ముందే ఇన్స్పైర్ అయినారు. వాళ్ళు వచ్చి నాకు కూడా చెప్తారు, అన్న నేను ఈ వీడియోలు చూసే నేను జిమ్ స్టార్ట్ చేసిన. మంచిగా అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. నాకు అదొక సాటిస్ఫాక్షన్ అంతే. మీ అమ్మ ఒక పిల్ల వదిలేసినందుకు నేను ఈరోజు హ్యాపీగా ఉన్నా అంతే. వాట్ ఇఫ్ షీ డింట్ లీవ్ మీ దట్ డే అని ఒకటి ఆలోచిస్తే ఐఎమ్ నథింగ్ టుడే. అర్థమైందా? ఒకవేళ ఆ పిల్ల నన్ను వదిలేసి వెళ్ళకపోతే ఆ రోజు నేను ఈరోజు ఫిట్ వాట్సో కాదు, నాకు ఈరోజు ఇంత పైసలు రాకపోతుండే, నాకు ఈరోజు ఈ ఫేమ్ లేకపోతుండే, నేను ఇంత కష్టపడి నా ఫిజిక్ కూడా బిల్డ్ చేయకపోతుండే. సో లైఫ్లో మీకు ఏం జరుగుతున్నా కూడా జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఏది జరిగినా మన మంచికే అని పెద్దోళ్ళు అంటారు, దాన్ని మైండ్లో పెట్టుకో. ఏది జరిగినా మన మంచికే. వదిలేసిందా నీ మంచికే, వదలకపోయినా నీ మంచికే. వదిలేసింది కాబట్టి నేను ఫిట్ వాట్సాప్, వదలకపోతే నేను ఏదో వాట్సాప్ ఉంటుండే, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎరిపుకి జాబ్ చేసుకుంటా నెలకు 30,000 సంపాదించి మస్తు అనుకుంటుండే. అట్లా లేదు కదా. వారానికి ఒకసారి పబ్బు, నెల అంతా కుదిరించుకొని జాబ్ చేయాలి, 9 to 5 జాబ్. నాకు అది నచ్చదు. సో ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా అంటే నేను నా ఎక్స్కి థ్యాంక్ యూ చెప్తా అంతే. ఫిజిక్ బిల్డ్ చేయడం ఈజ్ అనదర్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దాంతో 1,00,000 మందిని ఇన్స్పైర్ చేయడం ఈజ్ అనదర్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నేను 1,00,000 మందిని ఇన్స్పైర్ చేసిన, 1,00,000 కాదు 1,50,000, 2,00,000 మంది, 3,00,000 మందిని ఇన్స్పైర్ చేసిన. నేను గెలిచిన రాబోయ్ నా లైఫ్లో అదొక పెద్ద అచీవ్మెంట్. ఇంకా నేను జీవితం ఏం చేయకపోయినా మరి పొద్దున్న చచ్చిపోయినా నాకు ఫరకూడదు. నేను ఒక 100 మందికి ఒక లైఫ్ ఇచ్చి చచ్చిపోయినా నాకు ఒక ఆనందం అంతే. అంతే. సో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్టోరీ ఇన్స్పిరేషన్ అనమాట. సో ఇప్పుడు నాకైనా అట్లా నేను కూడా నా ఎక్స్కి థ్యాంక్స్ చెప్తా. సో తన వల్లనే మనం వీడికి వచ్చినాం, ఇప్పుడు 30,000 ఫాలోవర్లు కొట్టినాం, ఇంకా ఇదే కంటెంట్ చేస్తున్నాం. సో అందరికీ బ్యాక్ స్టోరీ ఉంటుంది. మీరు ఇన్ కేసు ఇట్లా లో ఫీల్ అయ్యి ఇంకో కోట్ ఉంటుంది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్, బిహైండ్ ఎవ్రీ ఫెయిల్డ్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్. ప్రతిదానికి వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది. సో ఈ అమ్మాయి ఏదైతుందో మిమ్మల్ని కురిపేయచ్చు, మిమ్మల్ని మొత్తం మీదకి తీసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ చూస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూఆర్ చూసింగ్, అండ్ మీరు ఎట్లాంటి వాళ్ళతో ఉందాం అనుకుంటున్నారు అంతే. వాళ్ళు రైట్ పర్సన్ అయినా కూడా మధ్యలో ఏదో ఒక లొల్లు అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ట్రై టు సాల్వ్ ఇట్. కొత్తగా పుల్లలు పెట్టుకొని సరే లైట్ తీసుకో వదిలేసాయి
అన్నట్టు మీరు ఒక డెసిషన్కి వచ్చారంటే ఇంక మనం ఏం చేయలేము దానికి. బట్ మంచి వాళ్ళు ఉంటే కలిసి ఉండండి, హ్యాపీగా ఇద్దరు కలిసి ట్రాన్స్ఫార్మ్ కానీ అన్నీ చేసుకోండి, లైఫ్లో జాబ్ చేయండి. మీ పిల్లకి 20,000 వస్తే నీకు ₹1,00,000 వస్తాయి, 1,20,000 అయితే అన్నట్టు ఆలోచించాలా. దానికి 20 వస్తున్నాయి అనుకుంటే మాత్రం నువ్వు బొచ్చుగాని అయితే అట్లా. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇదే లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. తక్కువ క్వశ్చన్స్ పెట్టినా కానీ ఇంపాక్ట్ఫుల్ క్వశ్చన్స్ పెట్టినా మీకు మస్తు వెళ్ళిపోయింది అనుకుంటున్నా. సో కొత్త ఛానల్ విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే ఇక్కడ ఇన్స్టా హ్యాండిల్ ఇస్తున్నా, ఫాలో కొట్టేసేరి. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మళ్ళీ వద్దాం. చలో బాయ్ బాయ్. నీ సిగ్నేచర్ డైలాగ్ క్వశ్చన్ ఈ రోజుకి ఇంతే. ఐ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. నమస్తే, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.